లూకాసు సువార్త 22వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు వారిని ఎంత చక్కగా దగ్గరికి తీసుకుంటాడండి. అప్పగించే వాళ్ళు ఉన్నారు మీలో, పారిపోతారు మీరు. అక్కడ మత్తయి సువార్త 26:31 ఏమంటాడంటే, గొర్రెల కాపరిని కొట్టుదునో మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది అని కూడా గుర్తు చేశాడు వాళ్ళకి. మీరు చెదిరిపోతారని కూడా నాకు తెలుసు. అయినా సరే లూకాసు వార్త 22:28లో ఏమంటారో తెలుసా ప్రభు? నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటాడు. ఆయన రిసీవింగ్ వేరండి, మన రెస్పాన్స్ వేరు. చూడండి ఎంత చక్కటి మాట అంటాడు. నాకు ఏ శోధన వచ్చింది, నాకు కొన్నిసార్లు మనసు నెమ్మది లేదు, కొన్నిసార్లు యూదులు పెట్టే ఆ చిక్కులు చూసి నాకు మనశ్శాంతి ఉండేది కాదు. అప్పుడు మీరు నా యంట ఉండబట్టే నేను ఇట్లున్నా అంటున్నాడు ఆయన. ఎందుకు వాళ్ళు ఉండి వాళ్ళు అడ్డం వచ్చేవాళ్ళు కాదు, లేకపోతే మాట నిలబడే వాళ్ళు కాదని తెలుస్తూనే ఉంది. అయినా అన్నారు ఆయన, నా శోధనలలో కూడా నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అన్నాడు. ఇంకో విషయం తెలుసా? ఒక్క ఇస్కరియోతు యోధానే కాదు, పేతురును కూడా వేయాలని ప్రయత్నం చేసింది సాతాను. పేతురును కూడా వేసేస్తే ఇంకా శిష్యుల్లో కొద్దిగా కాస్త నాయకత్వం వహించేది అతన్ని వేసేయాలనుకుంది. అతన్ని ఎప్పుడైతే వేయాలని ప్రయత్నం చేసిందో ఆ విషయాన్ని కనిపెట్టిన ప్రభువు వారితో మాట్లాడుతూ అంటాడు, లూకాసు వార్త 22:31 వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతానును మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు స్థిరపరచు అన్నాడు. ప్రియులరా, ఎవరు అతీతులు గారు సాతానికి, గుర్తుపెట్టుకోండి. ప్రభు కృప లేకపోతే, ప్రభు కాపుదల లేకపోతే, ప్రభు కనుదృష్టి మన మీద ఉండకపోతే క్షణమాత్రంలో సాతాను చెరలోకి వెళ్ళిపోతాం మనం. క్షణమాత్రంలో వెళ్ళిపోతామండి. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైన మాట ఆలోచన చేయండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మీరులో ఎవరికి ఏ బలహీనత ఉంటే ఆ బలహీనతలోనికి తీసుకొని వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నం చేసింది. అయినా నేను తండ్రిని అడిగాను, ఎవరిని వదిలిపెట్టకు, ఆ ఒక్కడిని పోనీయమని అడిగాను.